ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. యోబు 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఆమేన్. మరి ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే, నోటి మాట చేత కలుగు నొప్పి మనకు తగలకుండా ఆయన చాటు చేసే దేవుడు. మరి మనం చూసినట్లయితే చాలామంది వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలామంది అంటారు, మన కష్టాలను చూసి, మన బాధలను చూసి వీడేదో పెద్ద పాపం చేసి ఉంటాడు, అందుకే వీడు బ్రతుకు ఎలా ఉంది, లేకపోతే ఈమెదో పాపం చేసిందేమో, ఈ వ్యాధి అందుకే ఈమెకి వచ్చింది, లేక ఈమె కుటుంబంలో పరిస్థితులు ఏమీ సరిలేవు, అందుకే వీళ్లకు ఈ కష్టాలు అని మనపై ఇష్టం వచ్చినట్లు అనేక రకాలైన నిందలు వేస్తారు. ఒక మాట చెప్తాను వినండి. యోబు గారి గురించి దేవుడే స్వయంగా బైబిల్లో గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత ధన్యత కదండి. మరి అంత నీతిమంతుడని దేవుడే కదా ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఆయన అంత భయంకరమైన శ్రమలు వచ్చాయి ఆయనకి, మనందరికీ తెలుసు. ఒంటి నిండా కురుపులు, బిడ్డలందరూ చనిపోయారు, భార్య తనను వదిలి వెళ్ళిపోయింది, చిల్ల పెంకులతో ఆఖరికి తన శరీరాన్ని గోక్కోవడానికి కూడా మరి వీలు లేనంత భయంకరమైన శ్రమను ఆయన అనుభవించాడు. మరి అతను ఏ పాపం చేశాడు? బైబిల్ గ్రంథంలో పుట్టు గుడ్డి చెవిటి మూగ అయిన ఒక మనుష్యుడు ఉంటాడు, మనందరికీ తెలుసుగా. అతనికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవుని మహిమపరచడానికే కదండి. నోరు ఉంది కదా అని మనం ఎవరిని పడితే వారిని అనడం సమంజసం కాదు. మనం అనవసరంగా ఎవరిని తిట్టకూడదు, ఎవరికి శాపాలు పెట్టకండి, ఎవరిని నిందించకండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు, మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. అవును కదండి. మరి ఈ వాక్యాన్ని బట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు మరి అలాంటి వారు ఇలాంటి వారు అనడం కన్నా మనం ఎలా ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు కదండి. మన జీవితంలో మనం ఎలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో, రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మన నోటితో ఏం మాట్లాడుతున్నామో, కళ్ళతో ఏం చూస్తున్నామో, మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో, మన తలంపుల్లో ఏమున్నాయో మనకి బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నీతిమంతుడు ఒక్కడునూ లేడని బైబిల్ గ్రంథంలో ఉంది కదండి. మరి ఎదుటి వారి గురించి మనం తీర్పు తీర్చే ముందు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో, మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనం ప్రశ్నించుకునే రీతిలో మనందరము ఉండాలని మరి చెప్తున్నానండి. మరి అంతేకాదండి, మనము ఎలా ఉన్నామో అది పక్కన పెడితే దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో, ఇతరులు ఎలా ఉన్నారో మనకు అనవసరం. ఒకవేళ మరి నీకు నచ్చని పనులు చేస్తున్నారా, మరి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, లేకపోతే నువ్వు ప్రార్థన చేయి, నీకు బాధగా ఉంటే నువ్వు ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో, దేవా వారు అటు రీతిగా నశించిపోతున్నారు, మరి వారికి రక్షణ దయచేయండి, వారిని మార్చండి, వారి అటు స్థితిలో ఉండడానికి వీల్లేదు తండ్రి, వారికి నువ్వే నీ రక్షణ దయచేయండి, నువ్వే వారికి మారు మనసు దయచేయి, నువ్వే వారికి పశ్చాత్తాపాన్ని దయచేయి, మరి వారికి నిజమైన పశ్చాత్తాపాన్ని పుట్టించని ప్రార్థన చేయండి మీరు. అంతేగాని ఎదుటివారు మంచివారు కాదు, వీరి పరిస్థితి ఎలా ఉందంటే వీరు ఏదో పాపం చేస్తుంటారు, తప్పండి. అలాంటి మాటలు మనం అనడం మంచిది కాదు. దేవుని సన్నిధిలో మొదటిగా మనలో ఏవైతే ఉన్నాయో మనం ఆయన సన్నిధిలో విడిచిపెట్టి ఆయనపై మనం ఆధారపడి, మరి ప్రతి విషయంలో మన పాపాన్ని ప్రతీది మనం చేసి ప్రతీది ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయనపై ఆధారపడదాం. ఈ క్షణం దగ్గర నుంచి, ఈ దినం దగ్గర నుంచి ప్రతి విషయంలో ప్రతీది ఆయన చేతికి అప్పగించుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. ఎవరైనా మిమ్మల్ని నిందించినా, మిమ్మల్ని బాధ పెట్టినా, మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని హింసించినా, మిమ్మల్ని దూషించినా వారి కొరకు మీరు ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రార్థన చేయండి, అప్పుడు ఆయనే చూసుకుంటానని చెప్తున్నాడు. నిప్పులు ఎప్పుడైతే మనం ఎవరిని ఏమనుకున్నా నిందించకుండా దేవుని చేతికి ఎప్పుడైతే అప్పగిస్తామో అప్పుడట దేవుడు నిప్పులు కుప్ప వాళ్ళ తల మీద పడినట్టుగా
చేస్తాడంట. అంటే అంత భయంకరమైన దేవుడు తనే పగ తీర్చుతాడంట. మరి ఆయన చూసుకున్నప్పుడు మనకెందుకండి? మనం మనం ఏదైనా తిట్టామనుకోండి, చిన్ని మాటతో పోద్ది. కానీ దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు ఏం చేయాలో అదే చేస్తాడు. సో మనం ప్రతి విషయంలో ఆయన చేతికి అప్పగిద్దామండి. మనం తీర్పు తీర్చే విషయంలో మనం మాత్రం ఎదుటి వారిని నిందించే పరిస్థితిలో మనం ఉండకూడదు. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.